Hi all, welcome to my channel Deepushree. Actually, this is my first vlog. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అసలు వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేయలేదు. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నన్ను. యాక్చువల్లీ వ్లాగ్ ఏంటంటే మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వండర్లా వెళ్ళాము. సో అక్కడ రైడ్స్ అండ్ ఇంకా ఏమేమి రైడ్స్ ఉంటాయి, టికెట్ ప్రైస్ ఎంత, ఫుడ్ అవైలబుల్ ఉంటుందా, అవుట్ సైడ్ ఫుడ్ అలో చేస్తారా, సో ఇవన్నీ డీటెయిల్స్ నేను కవర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మేము ఇంటి దగ్గర నుండి కార్లో వచ్చాము. కార్ పార్కింగ్ దగ్గర పెట్టేసి లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల అక్కడ మనల్ని ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్లోనే చెక్ చేస్తారు అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తీసుకొస్తున్నారా అండ్ టికెట్స్ చెక్ చేసి పంపిస్తారు. సో అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం ఇక్కడ ఏం అలో ఉండదు. నేను చిన్న పాప ఉంది కాబట్టి ఒక 2 బనానాస్ క్యారీ చేశాను. పాప ఉంది కాబట్టి ఇంకా ఎక్స్క్యూజ్ చేశారు అంతే. సో ఇంకా మేము చెక్కింగ్ అయిపోయాక లోపలికి ఇప్పుడే వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ రైడ్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ అందరి థింగ్ ఏంటంటే మనం ఈ నార్మల్ రైడ్స్కి మనం జీన్స్ వేసుకున్నా, కుర్తీస్ అవి ఏం వేసుకున్నా ఏం కాదు. కానీ వాటర్ రైడ్స్కి మాత్రం మనల్ని అలో చేయరన్నమాట. జీన్స్, కాటన్ షార్ట్స్ ఇవి అలో ఉండవు. మనకి లోపల రేయాన్ విత్ టీ షర్ట్స్, షార్ట్స్ అవైలబుల్ ఉంటాయి. మనం అక్కడ కొనుక్కోవచ్చు. ఆర్ వండర్లా బిఫోర్ కూడా చాలా షాప్స్ ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు మనం. ఇంకా మనతో పాటు ఏమైనా బ్యాగ్స్ మనం తీసుకొచ్చుకొని ఉంటే మనం రైడ్స్ అన్నీ ఎక్కేటప్పుడు పట్టుకుంటాం అనుకుంటే మనతో పాటు పెట్టుకోవచ్చు. లేదంటే మేము క్యారీ చేయలేము అని అంటే అక్కడ లాకర్స్ కూడా ఉంటాయి. ఈచ్ లాకర్ 200 or 300 సంథింగ్, నాకు అంత ఐడియా లేదు. మేము తీసుకోలేదు, మేము మాతో పాటే తీసుకెళ్ళాం. మేము 6 మెంబర్స్ వెళ్ళాం కదా, సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పట్టుకోవచ్చులే అన్నట్లు మేము తీసుకెళ్ళాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రైడ్ అనమాట. యాక్చువల్లీ మేము లోపలికి వెళ్ళే వరకే 12 అయిపోయింది. సో వీకెండ్ వెళ్ళాము అది కూడా. సో ప్రతి రైడ్ దగ్గర ఈ వీకెండ్ వెళ్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం వెయిటింగ్ చేయాలి. ప్రతి రైడ్ దగ్గర లైన్ క్యూఏ ఉంది చాలా. సో వెయిట్ చేసి లాస్ట్కి ఇదైతే మేము ఫస్ట్ చేసిన రైడ్, ఈ రైడ్ ఎక్కేసాము. సో చూడడానికి ఇక్కడ ఏంటంటే ప్రతి రైడ్ సింపుల్ కూడా ఇది చాలా సింపుల్ కదా అనిపించేది. కానీ ప్రతి రైడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. కొంచెమైనా భయపడేలా ఉంది ప్రతి రైడ్. సో ఈ రైడ్ ఎలా ఉందంటే మన కళ్ళు తిప్పినంత ఈజీగా అది మనల్ని తిప్పుతూనే ఉంటుంది. అలా మమ్మల్ని తిప్పి ఒక 2 minutesకి ఆపేశారు. ఇంకా దిగేసాం. అసలు అన్నిటికైనా డేంజర్ అయిన రైడ్ ఇదే. అసలు నెక్స్ట్ ఇదే రైడ్కి చాలా ఒక నియర్లీ 45 minutes 1 hour వెయిట్ చేసి ఈ రైడ్ ఎక్కాము. ఇంకా ఉంటుంది ఇది రివర్స్కి వెళ్తుంది, చాలా పైకి తీసుకెళ్ళి ఆపేస్తాడు. సూపర్ ఎక్స్పీరియన్స్ అదైతే. అసలు భయం వేస్తుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఏ రైడ్ చేసేటప్పుడైనా మనం కళ్ళు ఐస్ క్లోజ్ చేసుకోకుండా ఉంటే బెటర్. మనం ఆ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో నేను చాలా భయం వేసి చాలా రైడ్స్ అసలు ఐస్ క్లోజ్ చేసుకొనే చేసా. మీరు అలా చేయకండి. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఐస్ ఓపెన్ చేయండి. అసలు ఇది ఇంకొక రైడ్. ఈ రైడ్ మాత్రం అసలు మేము 6 మెంబర్స్లో ఎవరం ఎక్కలేదు. ఓన్లీ మా తమ్ముడు ఒక్కడు మాత్రమే ఎక్కిండు. అది 2 times ఎక్కిండు. ఇంకా అది 360 degrees యాంగిల్లో తిరుగుతూనే ఉంది. ఎంత డేంజర్ అనిపించిందంటే చూస్తేనే వామ్మో, ఎక్కి ఆ రైడ్ చేసిన వాళ్ళైతే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఇది లాస్ట్కి ఎక్కాడన్నమాట. ఆల్మోస్ట్ మేము ఆఫ్టర్నూన్ ఒక 2-3 రైడ్స్కే ఇంకా అందరు ఒక్కొక్కరు డ్రాప్ అవుతూనే ఉన్నారు. చూడండి ఒకసారి ఈ రైడ్ 360 degrees యాంగిల్లో తిప్పుతూనే ఉంటాడు రివర్స్గా. ఇది ఇంకో రైడ్. లంచ్ బిఫోరే చేసాము ఈ రైడ్ కూడా. సో మాకేంటంటే ఇన్ కేస్ లంచ్ తర్వాత ఇంత డేంజరస్ రైడ్స్ ఎక్కితే ఎక్కడ వామిటింగ్ చేసుకుంటామో అనే భయమైంది. ఈ రైడ్ చేసినాక ఆల్రెడీ మా ఫ్రెండ్ వామిటింగ్ కూడా చేసేసుకుంది. 360 degrees యాంగిల్లో మొత్తం పైనకి వెళ్తాం, తిరుగుతాం. అట్ ది సేమ్ టైం పైనకి వెళ్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. చాలా డేంజర్గా ఉంది ఇది కూడా. మనం దిగినాక కూడా మనం కూడా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. సో చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది ఎంత. ఈ రైడ్ కూడా మొత్తం నేను ఐస్ క్లోజ్ చేసుకొనే ఉన్నా. ఐస్ ఓపెన్ చేస్తే భయం వేస్తుంది. ఒక్కసారి మాత్రం అక్కడ మీదికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇట్లా ఐస్ ఓపెన్ చేసి చూసా. చాలా భయం వేస్తున్నాయి అన్ని రైడ్స్. ఒక్కొక్క రైడ్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. బట్ భయంతో పాటు చాలా థ్రిల్లెడ్ కూడా ఉన్నాయి అన్నీ. సో ఎక్స్పీరియన్స్ చేయండి అన్ని రైడ్స్ మీరు. ఇన్ కేస్ వండర్లా విజిట్ అయితే మిస్ అవ్వకండి.
ఈ రైడ్కి ఆల్మోస్ట్ మేము 6 మెంబర్స్ వెళ్ళామని చెప్పాం కదా, 5 మెంబర్స్ ఎక్కాము, ఒక్కటి మాత్రం ఎక్కలేదు. అప్పటికి రోలర్ కోస్టర్ తర్వాతే ఇంకా హెడేక్ స్టార్ట్ అయిందని చెప్పి ఎక్కలేదు. ఓన్లీ మేము 5 మెంబర్స్ ఎక్కాము. బాగుంది ఇది కూడా. చూడండి ఎంత చక్కగా తిప్పుతున్నాడు. It's so real, you can feel it. Make a splash, you can't beat it. Bring all your family and friends, the bond will last to the end. Get closer now, you can feel it. It's so real, you can feel it. Make a splash, you can't beat it. Bring all your family and friends, the bond will last to the end. Get closer now, you can feel it. Call it real life, call it fantasy. It can be what you want it to be. Let loose now, get closer. Come together now, get closer. La 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 wonderla. 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 La wonderla. ఆ తర్వాత నెక్స్ట్ ఈ రైడ్, అంటే ఇది రైడ్ అని కాదు, జస్ట్ లైక్ మూవీ లాగా ఉంది, 3D మూవీ లాగా. సో మనం కూడా అక్కడికి వెళ్తున్నట్లు అట్లా అనిపిస్తుంది. ఒక 20 మెంబర్స్కి అరేంజ్ అయ్యే సీటింగ్ ఉంది. సో అది మనకు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అంతే. జస్ట్ మూవ్ అవ్వదు, మన ముందున్న ఆ స్క్రీన్ ఎఫెక్ట్ వల్ల అట్లా అనిపిస్తుంది మనం దానిలోకి వెళ్ళి చూస్తున్నట్టు. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. సేమ్ ఇలానే స్పేస్ది కూడా ఉంటుంది. అంటే నేను అది ఇక్కడ షూట్ చేయలేదు, సో ఆ వీడియో క్లిప్ యాడ్ చేయట్లే. కానీ మనం మూన్ దగ్గరికి ఇంకా స్టార్స్ దగ్గరికి అలా వెళ్ళినట్టు బాగుంటుంది అది కూడా. సో అది నేను షూట్ చేయక ఇక్కడ వీడియో క్లిప్ యాడ్ చేయట్లే, అది కూడా అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఈ రైడ్ ఎక్కాము. ఇది జస్ట్ లైక్ బ్రేక్ డ్యాన్స్ అన్నమాట. కానీ మనం కార్లో కూర్చుంటాము, అవి 4 sides 4 కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ వాటితో పాటు మళ్ళీ సైడ్స్కి 4 sides మళ్ళీ 4 కార్డ్స్ ఉంటాయి. సో అవి చుట్టూ మళ్ళీ మిర్రర్స్ ఉంటాయి. సో వన్స్ రైడ్ స్టార్ట్ అయ్యాక చూస్తున్నారు కదా, అలా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. సో మనం వెళ్ళి ఎక్కడ ఏ కార్డ్కి ఏది తగులుతుందా అని భయం వేస్తుంది. చెప్పా కదా, ఒక్కొక్క రైడ్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇది. కానీ నాకు అన్నిటికన్నా బాగా ఇదే బాగా నచ్చింది, ఎందుకంటే ఇది నాకు కొంచెం అస్సలు భయం వేయలేదు. ఈచ్ కార్లో 2 members కూర్చోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకా మా ఫ్రెండ్ ఒక కార్లో కూర్చున్నాము. ఇది నాకు అస్సలు భయమే లేదు. ఈ రైడ్ మంచి ఎగ్జైటింగ్ అనిపించింది, మంచి ఎంజాయ్ చేసా ఈ రైడ్. మళ్ళీ ఇంకొకసారి కూడా ఇది ట్రై చేద్దాం అనుకున్నా. సో ఇంకా అన్ని రైడ్స్ కూడా కవర్ చేయాలి కదా, టైం ఉంటే చూద్దామని చెప్పి ఇంకా ఒకసారితోనే ఆపేసా. It's so real, you can feel it. Make a splash, you can't beat it. Bring all your family and friends, the bond will last to the end. Get closer now, you can feel it. It's so real, you can feel it. Make a splash, you can't beat it. Bring all your family and friends, the bond will last to the end. Get closer now, you can feel it. Call it real life, call it fantasy. It can be what you want it to be. Let loose now, get closer. Come together now, get closer. సో ఇంకా ఈ రైడ్ అయిపోయాక స్పేస్ది ఉంటుందని చెప్పా కదా, లైక్ 3D మూవీ లాగా మనం స్టార్స్ దగ్గరికి, మూన్ దగ్గరికి వెళ్ళినట్టు, మార్స్ మీదకి వెళ్ళినట్టు ఉంటుంది. సో అది మంచి ఎక్స్పీరియన్స్ ఉండే నాకు. కానీ అది వీడియో తీయలేదని చెప్పా కదా, అందుకనేసి అది వీడియో క్లిప్ ఇక్కడ యాడ్ చేయట్లే. కానీ చాలా బాగుండే అది, అసలు వీడియో క్లిప్ తీయలేదు. కానీ మళ్ళీ ఏంటంటే దానికోసం ఒక ఆల్మోస్ట్ 45 minutes వెయిట్ చేసాము. అబ్బా వెళ్ళిపోదాం అనిపించింది ఒక స్టేజ్లో, వెళ్ళి వేరే రైడ్ ట్రై చేద్దామని.
కానీ వన్స్ అది చూసాక చాలా వర్త్ అనిపించింది ఆ వెయిట్ చేసిన టైం కూడా. సేమ్ ఎలా ఉంటుందంటే మన మూవీ థియేటర్లో సీటింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వన్ షో స్టార్ట్ అవ్వగానే సీట్స్ అనేవి ఒక 2 floors హైట్కి తీసుకెళ్తారు. సో ఇంకా స్క్రీన్ మీద మొత్తం స్టార్స్ మార్స్ మీదకి వెళ్తున్నట్టు, మనం కిందకి సైడ్స్కి చూస్తే మన పక్కన వాళ్ళు కనిపిస్తారు, మనం అంత ఎక్స్పీరియన్స్ చేయలేం. కానీ ఓన్లీ ముందు కనిపించే ఆ స్క్రీన్ని మాత్రమే చూస్తూ ఉంటే మనం నిజంగా మార్స్ దగ్గరికి, మూన్ మీదకి, స్టార్స్ దగ్గరికి వెళ్ళినట్టు మనకు అనిపిస్తుంది కదా జనరల్గా మనం పైనకి నైట్ టైంలో చూస్తుంటే. సో అక్కడ వెళ్తే ఎలా ఉంటుందో అని, సో నిజంగా అక్కడికి వెళ్తే ఇలా ఉంటుందా అనిపించేలాగా అది ఉంది. చాలా బాగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ రైడ్కి వచ్చాము, ఇక్కడ కార్ రైడ్. నెక్స్ట్ ఇంకా నేను ఈ రైడ్ 2 times చేశాను. సో ఫస్ట్ ఏంటంటే నేను ఎక్కింది అసలు ఎంత నేను డ్రైవ్ చేసినా ఏం చేసినా కానీ ఆ కార్ అక్కడే ఉంటుంది. ఓన్లీ 1 rotate అవుతుంది, అక్కడే ఆగిపోతుంది. సో అందుకనేసి మళ్ళీ అసలు నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా అంటే మళ్ళీ అందరం కలిసి మళ్ళీ ఒకసారి వెళ్ళినాం. సో ఈ రైడ్ మాత్రం మేము 2 times చేసాము. సో ఈ రైడ్ అయిపోయే వరకు అప్పటికే 2:30 అవుతుంది. సో ఇక లంచ్ చేద్దామని అనుకున్నాం. లంచ్ తర్వాత వాటర్ రైడ్సే చేయాలని అనుకున్నాం. సో ఈ రైడ్ అయిపోయిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాం వాటర్ రైడ్స్ కోసం. ఇంకా లంచ్ చేసేసి వాటర్ రైడ్ స్టార్ట్ చేసాం. లంచ్లోకి బిర్యానీ తీసుకున్నాం, బిర్యానీ తిన్నాం. లంచ్ అయిపోయే వరకు 3:30 అయింది. సో ఇంకా మేము వాటర్ రైడ్స్ ఒక 3 or 4 చేసాం అంతే. అసలు 3-4 రైడ్స్కే మాకు అసలు టైం లేకుండే. ఆ 3-4 రైడ్స్ కూడా నేను అసలు కంప్లీట్గా వీడియోస్ అసలు ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే వాటర్ కదా. సో మేము ఎక్కువ మొబైల్స్ తీసుకెళ్ళలేదు, బ్యాగ్లోనే పెట్టేసాం. ఈ ఒక్క రైడ్, ఈ వేవ్ పూల్ రైడ్ మాత్రమే వీడియో ఉంది. మేము 6 members కదా, ఓన్లీ 5 members ఈ రైడ్ చేసాం. సో అందుకే ఈ వీడియో ఒక్కటి తీసాము, అదొకటే ఇక్కడ ప్లే చేస్తున్నాం. ఇది చాలా బాగుండే, కానీ ఇక్కడ మేము అంత టైం వేస్ట్ చేసాము. ఇదే మా లాస్ట్ రైడ్ అయిపోయింది వాటర్ రైడ్స్లో. అలా వేవ్స్ వస్తుంటే జంప్ చేయడం చాలా బాగుంది. అసలు ఎప్పుడు నేను స్విమ్మింగ్ పూల్లోకి కూడా వెళ్ళలేదు, ఇందులోకి ఫస్ట్ టైం ఇట్లా వాటర్లోకి వెళ్ళి జంప్ చేయడం బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ వండర్లాలో. వేవ్ పూల్ రైడ్ కన్నా బిఫోర్ మేము వాటర్ రైడ్స్ చేసింది ఒక 3 అంతే. కానీ ఇంకా అప్పటికే వాటర్ రైడ్స్ క్లోజ్ చేశారు. తర్వాత ఇంకా ఏ రైడ్ ఉంటే అవి ట్రై చేద్దాం అన్నట్లు వెళ్ళాము. ఆఫ్టర్ వాటర్ రైడ్స్ ఇది జీఫాల్ రైడ్, ఇది వాటర్ రైడ్స్ తర్వాత చేసాం. యాక్చువల్లీ ఈ జీఫాల్ రైడ్ ఏంటంటే ఇలా టవర్లా ఉంటుంది కదా, మనల్ని ఇలా స్ట్రైట్గా ఒక 2 to 3 minutes తీసుకెళ్తాడు. ఇలా స్ట్రైట్గా ఇలా 2 to 3 minutes స్ట్రైట్గా తీసుకెళ్ళి పైన ఒక 1 minute ఆపుతాడు. సో పైనకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది, సిటీ మొత్తం కనిపిస్తుంది, అంత హైట్లో ఉంది. సో పైనకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూడడానికే మనకు ధైర్యం కావాలి. అంత మీదకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చూస్తే చాలా భయం వేస్తుంది. నేను అసలు సగం దూరం వెళ్ళినాకనే నేను ఐస్ క్లోజ్ చేసుకున్నా. సో పైనకి వెళ్ళిన తర్వాత నేను అసలు కూడా చూడలేదు. ఆ 1 minute ఆపుతాడు కదా, ఎప్పుడు వదిలేస్తాడు అనేదే భయం అవుతుంది. సో నేను కంప్లీట్గా ఐస్ క్లోజ్ చేసుకొని ఉన్నా. 2 to 3 secondsలో మనల్ని కిందకి దించేస్తాడు. అప్పుడు మనకి అసలు వెయిట్ లాస్ అయినట్టు. ఓన్లీ ఒక 1 second మాత్రమే ఏదో భయం వేస్తుంది అంతే, కానీ సో పైనకి వెళ్ళిన తర్వాత నేను ఐస్ క్లోజ్ చేయడం వల్ల ఆ వ్యూ ఎంజాయ్ చేయలేకపోయా. కానీ బాగుంది అని మా తమ్ముడు చెప్తే మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ రైడ్ చేశా. సో అప్పుడు పైనకి వెళ్ళిన తర్వాత ఐస్ క్లోజ్ చేసి కొంచెం చూసా. మళ్ళీ సేమ్ పైనకి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసా, బట్ సేమ్ ఆ సగం దూరం వెళ్ళాక ఆ హాఫ్ నుండి మీదకి వెళ్ళే వరకు ఐస్ క్లోజ్ చేసుకొని ఉన్నా, అంత భయం వేసింది. కానీ బాగుంది. ఓన్లీ 1 second డైరెక్ట్ పైన నుండి కిందకి దూకితే ఎంత ఫాస్ట్గా వస్తామో అంత ఫాస్ట్గా మనం కిందికి వచ్చేస్తాం. ఓన్లీ 1 secondలో ఏదో వెయిట్ లాస్ అయిన ఫీలింగ్ అలా వస్తుంది, అంత బాగుంటుంది అది. నెక్స్ట్ జైంట్ వీల్ ట్రై చేసాము. ఇది ఆల్రెడీ జైంట్ వీల్ ఎక్కాలంటే ఫస్ట్ ఒక 12 floors ఎక్కి ఆ 12 floors మీద జైంట్ వీల్ ఉంది. కానీ అసలు భయం అయ్యదు, ఎందుకనంటే అది అసలు ఫాస్ట్గా తిరగదు, చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఓపెన్ సీటింగ్ ఉండదు, ఒక కేజ్ లాగా ఉంటుంది. ఆ కేజ్లో 6 members కూర్చున్నాక మళ్ళీ డోర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. అస్సలు భయం వేయదు, ఎందుకంటే ఓపెన్ సీటింగ్ కాదు, క్లోజ్డ్గా ఉంటుంది. మళ్ళీ ఒక 6 members అందరం ఒక దగ్గరే ఉంటాం కదా,
వ్యూ మాత్రం మంచిగా కనిపిస్తుంది. రోడ్, ఆర్ఆర్, సిటీ మొత్తం, వండర్లా అన్నీ బాగా అనిపిస్తుంది. సో ఇక మా జెయింట్ వీల్ రైడ్ అయిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ క్లోజ్ చేశారు. కింద ఏం రైడ్స్ లేకుండే, ఇక రిటర్న్ వెళ్ళిపోవడమే. సో కిందికి వెళ్ళాక మ్యాజిక్ షో ఉండే, సో అదొకటి కొంచెం, సో మ్యాజిక్ షో ఒకటి చూసేసి ఇక కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా మేము వీకెండ్లో వెళ్ళామని చెప్పా కదా, సో సండే వెళ్ళాము. సో ఆ రోజు టికెట్ ప్రైస్ వచ్చేసి 1695 ఉండే, ఈచ్ పర్సన్ 1695, ఇంక్లూడింగ్ జిఎస్టీ మాకు 1695 పడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని రైడ్స్కి అక్కడే వాళ్ళే ఫొటోస్ ఇంకా వీడియోస్ తీస్తారు విత్ క్యామ్. సో మనం లాస్ట్లో వెళ్ళి తీసుకోవచ్చు, అంటే విత్ మనీ పే చేసి తీసుకోవాలి. సో ఈచ్ వీడియో 300 విత్ పెన్ డ్రైవ్, అండ్ ఈచ్ ఫోటో 200, ఒక 25 ఫొటోస్ అయితే 700, అలా ప్రైజెస్ ఉన్నాయి. లాస్ట్లో మనం ఆ ఫొటోస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. మేము సపరేట్గా మళ్ళీ మనీ పెట్టి అక్కడ ఫొటోస్ ఏం తీసుకోలేదు, జస్ట్ మేము మా మొబైల్స్లో క్యాప్చర్ చేసుకున్న ఫొటోసే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా చూడండి. అండ్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అని చెప్పా కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా క్షమించండి. వీక్లీ 1 బ్లాగ్ రిలీజ్ చేస్తా, మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి బ్లాగ్స్ చేయాలి అనేది కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపుశ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. La Wonderla, la Wonderla. It's so real you can feel it. Make a splash you can't beat.